అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నేను ఒకసారి గుంటూరుకి బస్సులో ప్రయాణం చేస్తున్నా. కావల దగ్గరికి వచ్చేసరికి ఒక 30 సంవత్సరాల అమ్మాయి బస్సులోకి ఎక్కింది. అటు ఇటు చూసింది. బస్సులో ఎక్కడా స్థలం లేదు. ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన పక్కన ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చుంది అమ్మాయి. ఇక బస్సు వెళ్తా ఉంది. ఇది శబ్దంగా ఉంది బస్సులో. కొంచెం సేపటికి ఆ అమ్మాయి అతను చొక్కా పట్టుకొని లేరా పైకి లేరా మొసలు నాకు కొడక లెగు అని చెప్పేసి చొక్కా పట్టుకొని అటు ఇటు ఊపుకుంటూ అతన్ని తీసుకొని, అంటే అటు ఇటు సీట్లు మధ్యలో దారి ఉంటుంది కదా, అక్కడికి మధ్యలో తీసుకొచ్చి లేపి లాక్కొని వచ్చింది. చూడండి, అందరూ వినండి. ఇతను నా ఫస్ట్ కాలు తగిలింది, అయ్యో కాలు తగిలింది పెద్ద ఆయనకి అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ కాలు తగిలి నా పట్టీలతోటి బొటన వేలుతోటి ఆడిస్తూ ఉన్నాడు. తర్వాత మోచేత్తోటి ఇలాగా నడుముకి చెస్ట్కి తగిలిస్తున్నాడు, ఇలా ఇలా అంటున్నాడు. ఇక ఉండే కొద్దిగా ఏం చేస్తాడో చూద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఇలా కాలు పైకి తీసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి వాళ్ళని, ముసలోళ్ళని ఏమనాలి? తండ్రి వయసు కదని పక్కన కూర్చుంటే ఇలాంటి పనులు చేస్తున్నాడు నా పక్కన కూర్చొని. వీడు ఎంత కామ పిశాచి! ఈ ముసలోళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. ఎవ్వరు కూడా కుర్రోళ్ళ పక్కనైనా కూర్చోవచ్చు, బాబు కొంచెం జరుగంటే జరుగుతారు. ఇలాంటి ముసలి వాళ్ళ పక్కన ఎవరు కూర్చోబాకండి అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి వాడిని బూతులు తిడుతూ, వాడిని ఇంకా కొట్టలేదు కానీ ఊపుతా ఉంది చొక్కా పట్టుకొని. ఇక తిట్టింది, బాగా తిడుతుంది. ఇక అప్పుడు నేను అన్నాను, అందరూ ముసలోళ్ళని ఒకే ఘాటన కట్టబాకమ్మా, ఈయన సంగతి చూడు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ అలా ఉండరు, అందరినీ కలిసి ఒక ఘాట పట్టబాకు అని అంటే, మీకు తెలియదులేండి ఆయన ముసలోళ్ళ సంగతి, దొరికితే అందరూ దొంగలే, ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళే అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ బాధలో మాట్లాడుతుంది. సరేలేమ్మ, నేను గమ్మునైపోయినా. నిజంగా అండి, ఈ రోజుల్లో మా పెదనానే, మా బాబాయి, మా మామయ్య చూస్తూ ఉండు, పిల్లని చూస్తూ ఉండు, నేను ఆ పచారి కొట్టుకాడికి వెళ్ళేసి వస్తా, షాప్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను, వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి తీసుకొని వస్తాను, అప్పుడు దాకా చూస్తుండు పెదనాన్న. ఈ వరుసలు ఏమి ఉండట్లేదండి. పిల్లల్ని ఇలాంటి వాళ్ళకి ఒప్పచెప్పబాకండి. ఎందుకంటే ఆ పిల్లల్ని చిదిమేస్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ఇలాంటి ముసలోళ్ళు. ఆ పిల్ల అవయవాలు ఎంత ఉంటాయండి? 8 సంవత్సరాల పిల్లకి ఎంత అవయవం ఉంటుంది? ఆ పిల్లకి ఏదన్నా జరిగిద్దే, రక్తస్రావం అయితే, చచ్చిపోయిద్దే, ఇలాంటివి అసలు వాళ్ళకి ఏం పట్టదు. కళ్ళకి కామర్లు బట్టి ఉండారు మా ముసలోళ్ళు. ఆ మాదిరిగా చేశారు. కోసి కారం పెట్టాలి అట్టటోళ్ళకి. ఒక ముసలోడైతే బైకు దిగలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. దగ్గర 80-80+ ఉంటాయి వాడికి. మరి అలాంటి ముసలోడు, మరి ఆ పిల్ల వీడియో పెట్టబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఎవరు నమ్మరు. అమ్మాయి చెప్తే నమ్మరు అసలు ఎవరు. ఆ వీడియో చూడబట్టి పోలీసు వాళ్ళు నమ్మారు. ఆ పిల్లని ఏం చేస్తున్నాడు? పైన వేసుకుంటున్నాడు, ఎక్కడంటే అక్కడ పిసుకుతున్నాడు, చేతులు బట్టి ఒత్తుతున్నాడు. అంత ఉందంటారా నీకు కామం? మరి వాళ్ళ పోలీసు వాళ్ళు కొట్టేదానికి కూడా వాళ్ళకి చేతులు రావు, ఎందుకంటే పెద్ద అయినా నడవలేకపోతున్నాడు. ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఇప్పుడు దాకా. ఒక్క వీడియో కోసం వాడు మొత్తం మట్టి గెలిచిపోయిందాడు, వాడు ప్రతిష్ట పేరు మొత్తం. మరి ఉద్యోగస్తుడే, మరి పిల్లలు చీ కొడతారు. నిజంగా ఇలాంటి వాళ్ళు చచ్చిపోవటం బెస్ట్. పిల్లలకి అవమానం, పలానోడు కొడుకులు అని అంటే వాళ్ళకి అవమానం. అంత అవసరమా అతనికి? చెప్పండి. ఆ వీడియోలో అంతా ఉంది క్లారిటీగా. పోలీసు వాళ్ళు చూసి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. పొరుగు పోయింది కదా. అంత కామం పట్టేసి ఉన్నాడు ఆ ముసలోడు, నడవలేడు మళ్ళీ. అలాంటి వాళ్ళు ఉంటారండి పెద్దవాళ్ళకి. అందరినీ అంటల్లా, అందరూ పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉండరండి. మంచిగా మర్యాదగా పరువు ప్రతిష్టగా ఉండేవాళ్ళు, మటసంగు ఉండేవాళ్ళు ఉంటారు. అందరూ అలాగా ఉంటారని నేను అంటలేదు. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళకి అసలు అప్పచెప్పకూడదు. వరుసలు ఉండవు. పిల్లల్ని ఎవ్వరు కూడా అప్పచెప్పబాకండి.
కాయ చెట్టుకి కాయ ఏం బరువు కాదు, సంకలో వేసుకుపోండి, లేకపోతే నడిపించుకుంటూ కథలు చెప్పుకుంటూ పిల్లలకి తీసుకెళ్ళండి. అంతేగాని పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పిల్లలు నొప్పి చెప్పి తర్వాత బాధలు పడబాకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.